So now you guys know what is deployment, what is pods, what is stateful sets, daemon sets ante enti, rolling updates ఎట్లా చేస్తాము అండ్ how you roll back the updates. So a lot of stuff మనం మాట్లాడము. So హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ ఆల్సో మీకు ఏ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ, క్వెరీస్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ పోస్ట్ యువర్ క్వెరీస్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో మీ టెలిగ్రామ్ ఛానల్లో మీ క్వెరీస్ అడిగినా కానీ మేము మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో వీఆర్ డూయింగ్ CKA చేస్తున్నాం మనము, Kubernetes. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ DevOps. And also for Kubernetes administrators, Kubernetes engineering, Kubernetes engineers ki, and also it is very important to do the certification. Okay, so evaithe certification kosam chustunaro Kubernetes administration kinda, so they can get all this stuff from these videos. Okay, so idi manamu we are going to do this like fourth session idi. Okay, so we talk more about pods and how we are deploy them using deployments. Okay, so pods using deployments. Okay, so how we deploy pods using deployments and a chala important thing. So important thing, that is the heart of everything. Okay, so what all the things we are gonna cover in this video ante, like we'll discuss about namespaces. Okay, so namespaces ante enti, like how we use that in the Kubernetes, and also we talk about managing pods and deployments, how we manage them. Okay, and next we talk about scalability, like how we are doing the scalability, and also we talk about labels and annotations. Okay, so labels and annotations gurinchi kuda maatladam, and also we will talk about rolling updates. Okay, so rolling updates are very important. Okay, so how you roll the application updates anedi. Okay, so we also talk about rolling updates, and also we see the deployment history, how we manage our deployment, and how we manage our deployment history and చూసాము. And also we will talk about init containers. Init containers ante ఏంది, what is the importance of init containers. Then we talk about stateful sets. Stateful sets ఎందుకు యూజ్ చేస్తాము, అసలు stateful sets అంటే ఏంది. And also we'll try to talk about daemon sets. Okay, so daemon sets గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ ది 4, 5, 6, 7, 8, 9 టాపిక్స్ మనము ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. ఓకే, సో నేను లాస్ట్ టైం చెప్పిన దానికంటే లైక్ ఐఎమ్ యాడింగ్ ఫ్యూ థింగ్స్ ఇన్ హియర్. ఓకే, సో డీమన్ సెట్స్ అవనివ్వండి, ఇనిట్ కంటైనర్స్ అవనివ్వండి, మనం సపరేట్గా చేసినాం. బట్ ఇది CKA ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినాం కాబట్టి ఐ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ పాడ్స్ అండ్ డిప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో యాజ్ యూజువల్ లైక్ వీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేమ్ స్పేసెస్. ఓకే, సో యూ షుడ్ నో వాట్ ఆల్ నేమ్ స్పేసెస్ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆల్ ద నేమ్ స్పేసెస్ ఈజ్. ఓకే, సో నేమ్ స్పేసెస్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్గా నేమ్ స్పేసెస్ అనే ఫీచరు మనకి లైనక్స్ కర్నల్ నుంచి వచ్చింది. ఓకే, సో హౌ యూ గాట్ దిస్, యాక్చువల్గా దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ విచ్ వాజ్ పుల్డ్ ఫ్రమ్ ది లైనక్స్ కెర్నెల్. ఓకే, సో ఇది కూడా మనము సేమ్ లైనక్స్ కెర్నెల్ ఫీచర్ని సో మనము క్యూబర్నెటిస్ లెవెల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ నేమ్ స్పేస్. నేమ్ స్పేస్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ యూజ్ టు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ రీసోర్స్ సపరేషన్. ఓకే, సో ఏదైతే రీసోర్సెస్ మనం యూజ్ చేస్తున్నామో క్లస్టర్లో, ఆ రీసోర్సెస్ని మనము సెపరేషన్ చేయడానికి మనము నేమ్ స్పేసెస్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ కెన్ have resource limitation. Okay, so resource limitations through quota. Okay, so resource limitations kuda cheyochu manamu name spaces ni implement cheshi. And also major ga use chesedi enduku real time lo when you are talking about name spaces ekkuva shatamu manamu cloud lone deploy chestamani cheptunam. Okay, we are not going to host this in a on premise lo manam chaala takkuva. Okay, so most of the time you will be deploying it on the public clouds. Okay, సో మనం పబ్లిక్ క్లౌడ్స్లో చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ హౌ యూ గోనా సపరేట్
different customer environments. Okay, ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కావాలి. సో హౌ యూ ఆర్ గోనా సపరేట్ డిఫరెంట్ కస్టమర్ ఎన్విరాన్మెంట్స్ విత్ ఇన్ ది క్లస్టర్. ఓకే, సో అది ఒకటే క్లస్టర్లో, ఒకటే క్యూబర్నెటిస్ క్లస్టర్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఓకే, కస్టమర్ ఎన్విరాన్మెంట్స్ని మనము ఎట్లా మేనేజ్ చేస్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ నేమ్ స్పేసెస్. ఓకే, సో యూజింగ్ నేమ్ స్పేసెస్, అండ్ నేమ్ స్పేసెస్ యాక్చువల్లీ ఈజ్ యూస్ టు సపరేట్ డిఫరెంట్ కస్టమర్ ఎన్విరాన్మెంట్స్ విత్ ఇన్ వన్ Kubernetes cluster. Okay, and also మనకి ఎప్పుడైనా సరే whenever we are launching our Kubernetes cluster మనకు డిఫాల్ట్గా 4 నేమ్ స్పేసెస్ వస్తాయి. ఓకే, జనరిక్గా వచ్చేది మనకి 4 నేమ్ స్పేసెస్. ఒకటి వచ్చేసి డిఫాల్ట్. ఓకే, సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది దిస్ ఈస్ వేర్ మనకి అన్ని Kubernetes రిసోర్సెస్ కూడా ఇక్కడే క్రియేట్ అవుతాయి డిఫాల్ట్గా. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ నేమ్ స్పేస్ ఇట్ విల్ క్రియేట్ ఇన్ యువర్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఇంకో నేమ్ స్పేస్ క్రియేట్ అయ్యేది మనకి cube-node-lease. ఓకే, సో ఈ cube-node-leaseలో జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ నేమ్ స్పేస్ ఇది. మన నోడ్ లీజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఓకే, సో ఒక్కొక్కసారి మీకు ఇది ఎగ్జిస్టింగ్ అవ్వచ్చు ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ కూడా అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఎంటీ కూడా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో నేమ్ స్పేస్ వచ్చేసి మనకి క్రియేట్ అయ్యేది cube-public. cube-public నేమ్ స్పేస్ ఏంటంటే లైక్ ఇదేంటంటే నార్మల్గా రీడబుల్. ఓకే, వరల్డ్ రీడబుల్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద వరల్డ్ రీడబుల్ జనరిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఆల్ ద జనరిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి cube-publicలో స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఎంటీ ఆర్ ఆల్సో ఇట్ మైట్ నాట్ అవైలబుల్ ఆల్సో. ఓకే, సో మీకు ఇది ఎంటీ ఉండొచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి cube-public అనేది మనకి ఎంటీ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ నేమ్ స్పేస్ దట్ ఈస్ cube-system. సో ఈ cube-systemలోనే ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ cube-systemలోనే ఉంటాయి. ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్స్, all the pods, infrastructure pods will be available or contains in cube-system. Okay, so ఈ 4 నేమ్ స్పేసెస్ జనరల్గా మనకి క్రియేట్ అవుతాయి. అండ్ ఆల్సో హౌ యూ వాంట్ చెక్, సో ఇఫ్ మీకు ఏ నేమ్ స్పేస్ ఉంది అని చెక్ చేయాలనుకుంటే అగైన్ వీ కెన్ యూజ్ అవర్ kubectl అండ్ వీ కెన్ సే గెట్ ns. లేదు అనుకుంటే యూ కెన్ ఆల్సో సే kubectl get all -all నేమ్ స్పేసెస్. ఓకే, ఈ ఆల్ దగ్గర మీరు ఆల్ పెట్టొచ్చు, పాడ్స్ పెట్టొచ్చు, డిప్లాయ్మెంట్స్ పెట్టొచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ది ఆబ్జెక్ట్ ఇట్ ఈస్. ఓకే, సో అవన్నీ కూడా మీరు ఇట్లా ఏ నేమ్ స్పేస్లో ఉన్నాయో కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ కాల్ ది పాడ్స్ ఇన్ ఆల్ ద నేమ్ స్పేసెస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ నేమ్ స్పేస్ దెన్ kubectl create namespace and your namespace name. Okay, for example Tri-Tree Technologies. Okay, so మనం ఇట్లా kubectlతో like we can also create our namespace using ns. And also if you want to check, okay, ఆ namespaceలో ఏముంది అని చెక్ చేయాలనుకుంటే you can go with describe. Okay, describe. Okay, kubectl describe ns and your namespace name. Okay, and also inco major thing, if you want to get everything on a YAML base, you can say kubectl get ns -o YAML. అంటే మీకు ఇది YAML ఫార్మాట్లో చూపిస్తుంది. ఓకే, జనరల్గా వెన్ వీ సే దిస్, ఓకే, ఇంటర్నల్గా మనకి JSON ఫార్మాట్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటు ది YAML అండ్ యూ కెన్ డిస్ప్లే దట్ ఆర్ యూ కెన్ రీడైరెక్ట్ ఆల్సో. ఓకే, సో మీరు దీన్ని రీడైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ కమాండ్స్ మనకి జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు చెక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ విల్ గో టు మై బాక్స్ యాజ్ యూజువల్, ఐ విల్ రన్ సమ్ కమాండ్స్. ఓకే, సో kubectl. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి ట్యాబ్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పిన ఐఎమ్ యూజింగ్ ట్యాబ్ టు చెక్. ఓకే, సో ఆటో కంప్లీషన్. ఓకే, సో ఇక్కడ చూడండి క్రియేట్ kubectl క్రియేట్ ఉంది నాకు ఇక్కడ. ఓకే, సో kubectl క్రియేట్ ఉంది ఆర్ ఎల్స్ kubectl గెట్ అంట నేను గెట్ ns. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఆల్ ద నేమ్ స్పేసెస్. ఓకే, నాకు ఏమేమి నేమ్ స్పేసెస్ ఉన్నాయి అనేది మనకి బాక్స్లో చూపిస్తుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి డిఫాల్ట్ అండ్ ఇట్ ఈస్ సేయింగ్ cube node lease cube public cube system. ఓకే,
సో మీరు ఏ క్లౌడ్లో రన్ చేస్తున్నారో ఆ క్లౌడ్కి సంబంధించిన నేమ్ స్పేసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం ఇది ఐకేఎస్లో రన్ చేస్తున్నాం కాబట్టి నాకు ఐబిఎం చూపిస్తుంది. మీరు ఆ ఏడబ్ల్యూఎస్లో రన్ చేస్తే ఈకేఎస్ చూపిస్తుంది. అదే మీరు అజూర్లో రన్ చేస్తే ఏకేఎస్ చూపిస్తుంది. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లౌడ్ ప్రొవైడర్ ఆల్సో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్. ఓకే, సో క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను, kubectl క్రియేట్ ఎన్ఎస్ ఐ విల్ సే టీటీటీ. ఓకే, ట్రైటరీ టెక్నాలజీస్ అనేది నేను క్రియేట్ చేసిన. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ఐ విల్ సే kubectl గెట్ ఎన్ఎస్. ఓకే, సో ఇక్కడ మనకి టీటీటీ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఓకే, సో kubectl describe అంటాను. ఓకే, సో kubectl describe అండ్ ఐ విల్ సే నేమ్ స్పేస్ టీటీటీ. ఓకే, సో ఈ డిస్క్రైబ్ నేమ్ స్పేస్లో ఏం చూపిస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ లేబుల్స్ అనోటేషన్స్. లేబుల్స్ అనోటేషన్స్ అంటే ఇందులో చూసాము, బట్ స్టేటస్ ఈజ్ యాక్టివ్ అండ్ ఆల్సో నో రిసోర్స్ కోటా, నో లిమిట్ రేంజ్ రిసోర్సెస్. ఓకే, మీరు నేమ్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీరు కోటాస్ క్రియేట్ చేయొచ్చు, లిమిటేషన్స్ ఆన్ యువర్ రిసోర్సెస్. వీ కెన్ డూ దట్ యూజింగ్ నేమ్ స్పేసెస్ ఆల్సో. ఓకే, సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ ఇన్ అ YAML ఫైల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను kubectl get ns ఓకే ttt. ఓకే, సో kubectl get ns ttt ఐ విల్ సే -o YAML. ఓకే, సో నేను YAML ఫార్మాట్లో ఎట్లా చూపిస్తుందని మీకు చూపిస్తాను. ఓకే, సో అగైన్ API వర్జన్, కైండ్, ఓకే, మెటాడేటా అండ్ స్పెక్. ఓకే, సో ఈ 4 ఇంపార్టెంట్ అని చెప్పిన నేను. ఓకే, సో API వర్జన్, కైండ్, మెటాడేటా, స్పెక్ YAML చేసినప్పుడు. ఓకే, సో యూ కెన్ సీ హియర్. ఓకే, సో నేమ్ స్పేస్, కైండ్ వచ్చేసి నేమ్ స్పేస్ అండ్ మెటాడేటాలో యూ హ్యావ్ మెటాడేటా ఇన్ఫర్మేషన్, స్పెక్లో యూల్ సీ Kubernetes యాజ్ అ ఫైనలైజర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ లైక్ యూ కెన్ లైక్ ఈ విధంగా మీరు యూ కెన్ చెక్ ది నేమ్ స్పేసెస్. ఓకే, సో వాట్ ఆల్ ద నేమ్ స్పేసెస్ వీ హ్యావ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్, వాట్ ఈస్ ద రిసోర్స్ కోటా, దానికి ఏ రిసోర్స్ కోటా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది నేమ్ స్పేసెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీ టాక్ మోర్ అబౌట్ మేనేజింగ్ pods and deployments. Okay, so how you do pods and deployments when you are talking about Kubernetes. Okay, so మనం ఎప్పుడు Kubernetes గురించి మాట్లాడుతున్నా కానీ ది ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ ఈస్ pods, రైట్? సో pod అనేది ఓకే ది లైక్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ మేనేజ్డ్ బై ది Kubernetes. ఓకే, సో దట్ ఈస్ pods. ఓకే, pods అనేది ఎవ్రీ pod విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ IP అడ్రస్. ఓకే, పాడ్ లోపల ఏముంటుంది, కంటైనర్. అండ్ యూ నీడ్ టు రిమెంబర్ దట్ క్యూబర్నెటీస్ ఎప్పుడు కూడా కంటైనర్ని మేనేజ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ఆల్వేస్ మేనేజింగ్ ది పాడ్. ఓకే, సో పాడ్ని మేనేజ్ చేస్తుందంటే ఇన్సైడ్ ద పాడ్ వాట్ ఎవర్ ద కంటైనర్స్ ఆర్ దేర్ ఇట్ ఈస్ మేనేజ్డ్. ఓకే, కాకపోతే వెన్ ఎవర్ సమ్వన్ ఈస్ సేయింగ్ లైక్ క్యూబర్నెటీస్ ఆర్ మేనేజింగ్ కంటైనర్స్ అంటే నో, ఇట్ ఈస్ మేనేజింగ్ పాడ్స్. ఆ పాడ్స్ లోపల మనకి కంటైనర్ ఉంటుంది. ఓకే, సో జనరల్గా అయితే సింగిల్ కంటైనర్ ఉంటుంది, బట్ యూ మే ఆల్సో హ్యావ్ 2 containers and also you may have a shared volume between them. Okay, this is the pod. Okay, but we never ever run a naked pod. Naked pod అంటే లైక్ సింగిల్ పాడ్ని మనం ఎప్పుడు రన్ చేయము, ఎందుకంటే ఇట్ వోంట్ హ్యావ్ ఇప్పుడు ఈ పాడ్ని రన్ చేసిన ఇది క్రాష్ అయిపోయింది అనుకోండి, నథింగ్ కమ్స్ అప్. ఓకే, సో ఇది మీకు రెప్లికేషన్స్ కావాలి ఆర్ ఎల్స్ యూ నీడ్ అప్గ్రేడ్స్ అంటే ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ నీడ్ టు హ్యావ్ replications and upgrades. Okay, so ఇవి ఎట్లా మేనేజ్ చేస్తాం మనము replications and upgrades? Definitely you need to have your deployment. Okay, so deployment లేకపోతే we cannot manage this. Okay, so deployment is nothing but like your application. Okay, so ఈ replications ఏం చేస్తుంది అంటే it will create different replicas. Okay, సో ఇప్పుడు నా పాడ్ ఉందనుకోండి, ఐ వాంట్ టు క్రియేట్. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ రెప్లికాస్. సో ఈ రెప్లికేషన్స్ని మేనేజ్ చేయాలంటే వాట్ మేనేజెస్ దిస్ రెప్లికేషన్స్? దట్ ఈస్ రెప్లికా సెట్. ఓకే, సో రెప్లికా సెట్ అనే ఆబ్జెక్ట్ ఈ రెప్లికేషన్స్ని అన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఎ డిప్లాయ్మెంట్, ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఎ డిప్లాయ్మెంట్ దట్ విల్ ఆటోమేటికల్లీ క్రియేట్స్ రెప్లికా సెట్ అండ్ దిస్ ఈజ్ వేర్ మేనేజింగ్ ఆల్ ద రెప్లికాస్. ఓకే, సో ఈ రెప్లికా సెట్ మన రెప్లికాస్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ పాడ్స్ అండ్ డిప్లాయ్మెంట్స్, రెప్లికా సెట్స్, రెప్లికేషన్స్, ఈ విధంగా మనకి పిక్చర్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ టైప్ హియర్ సంథింగ్ kubectl
and I'll say tab, okay. So create, okay. So నేను create తర్వాత I'll say deployment, okay. So deployment ఉంది నా దగ్గర. If I say tab again, so it is showing hyphen image, okay. So నేను hyphen image, I will say nginx, okay, and I'll give nginx name as my nginx, okay. So my nginx and then I'll say enter, okay. So nginx is invalid, okay. What is that? My nginx invalid spec dot, okay. Oh, sorry, ఏమైంది ఇక్కడ డబల్ యాక్, ఓకే. ఓకే, సో nginx అనే డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని మనకి ఇక్కడ చూపిస్తుంది, ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ లైక్ డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇఫ్ ఐ సే kubectl get deployments అని అనుకోండి, ఇట్ విల్ షో ది డిప్లాయ్మెంట్స్, ఓకే. kubectl get deployments, okay, enter, okay. So it is showing that this is my deployment, okay. But if I say kubectl get all అని అనుకోండి, it will also show what all the things it has created, okay. So మనం ఇది imperative way లో చేసాం, this is not a declarative way, right? Imperative way లో చేసాం, okay. Declarative way అంటే again you are running using YAML, okay. సో ఇంపరేటివ్ వేలో మనకి kubectl get deployments అంటాము, ఓకే. సో డిప్లాయ్మెంట్ ఇక్కడ చూడండి వన్ పాడ్ క్రియేట్ చేసింది, సారీ kubectl get all అంటాను నేను. సో ఇక్కడ మనకు పాడ్ క్రియేట్ చేసింది nginx, ఇట్ హెస్ క్రియేటెడ్ సారీ వేర్ ఇస్ దిస్ రెప్లికా సెట్, ఓకే. సో ఇక్కడ చూడండి రెప్లికా సెట్ కూడా ఇది క్రియేట్ చేసింది, డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది అండ్ ఆల్సో రెప్లికా సెట్ని కూడా క్రియేట్ చేసింది, ఓకే. సో డిజైర్డ్ 1, కరెంట్ 1, రెడీ 1, ఓకే. అంటే డిజైర్డ్ 1 పాడ్, కరెంట్ 1 పాడ్ రన్ అవుతుంది, రెడీలో కూడా మనకి 1 పాడ్ ఉందని చూపిస్తుంది, ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ, దిస్ ఈజ్ హౌ యూ కెన్ వర్క్ ఆన్ ది లైక్ డిప్లాయ్మెంట్స్, ఓకే. సో డిప్లాయ్మెంట్స్ మీద మనం వర్క్ చేయాలంటే ఈ విధంగా మనం వర్క్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాడ్ డిలీట్ చేసిన అనుకోండి, ఇట్ విల్ రీక్రియేట్, ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, రైట్? సో అదే ఇప్పుడు నేను అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే kubectl get all, సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డిలీట్ దిస్ రెప్లికా సెట్, ఓకే. రెప్లికా సెట్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఓకే. సో ఇఫ్ ఐ సే kubectl delete, okay, and I'll say replica set, okay. So it says deleted, okay. So again if I say get all, okay, so మళ్ళీ నేను get all కొట్టిన అనుకోండి, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ రిమూవ్డ్ అండ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ 1, ఓకే. సో 9 seconds ago, ఓకే, మనకి చూడండి నేమ్ చేంజ్ అయిపోయింది, సారీ నేమ్ ఏజ్ చేంజ్ అయిపోయింది, ఓకే, నాట్ నేమ్, ఏజ్ చేంజ్ అయిపోయింది, ఓకే. ఇది 93 seconds ago ఉండే, ఇది 9 seconds ago, ఓకే. ఎనీవే ఇట్ హ్యాస్ రిమూవ్డ్ అండ్ ఇట్ హ్యాస్ రీక్రియేటెడ్ ఇట్ అగైన్, ఓకే. సో ఇది మళ్ళీ రీక్రియేట్ చేసింది మనకు, ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్, ఇఫ్ యూ డిలీట్ యువర్ డిప్లాయ్మెంట్ రెప్లికా సెట్స్ మనకు అది రీక్రియేట్ చేస్తుంది, ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే YAML ఫైల్లో ఏమేమి క్రియేట్ చేసింది, ఎందుకంటే మనము ఇది డిక్లరేటివ్ వేలో కాకుండా వీ హ్యావ్ రన్ త్రూ CLI కమాండ్, ఓకే. సో ఇఫ్ ఐ సే kubectl get and deployment my nginx, okay, sorry, my nginx -o YAML, okay, -o YAML and I'll say less, okay. సో ఇక్కడ చూడండి నౌ ఇఫ్ యూ కెన్ సీ వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ హ్యాస్ డిప్లాయిడ్, ఓకే. సో API వర్జన్, కైండ్ వచ్చేసి డిప్లాయ్మెంట్, మెటా డేటా, నాకు లేబుల్స్లో యాప్ అండ్ nginx, ఇట్ హ్యాస్ గివెన్ ది అనోటేషన్స్. ఇఫ్ ఐ గో డౌన్, ఓకే, సో నేను కిందికి వెళ్తే ఇట్ విల్ ఆల్సో క్రియేట్ సమ్ టెంప్లెట్, ఓకే, స్పెక్లో, ఓకే. సో స్పెక్ క్రియేట్ అయింది అండ్ ఆల్సో ఇట్ సేస్ రెప్లికాస్, ఓకే. ఇక్కడ ఒకటే రెప్లికా ఉంది అండ్ ఆల్సో రివిజన్ హిస్టరీ లిమిట్, ఓకే, 10 అని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ది స్ట్రాటజీ రోలింగ్ అప్డేట్, మ్యాక్స్ సెర్చ్, మ్యాక్స్ అనేవల్, ఇది మనం మాట్లాడదాము నెక్స్ట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసే మీకు టెంప్లెట్లో, సో ఇఫ్ యూ సీ హియర్ స్పెక్ కంటైనర్స్లో nginx అండ్ నేమ్ ఈజ్ nginx, ఇమేజ్ పుల్ పాలసీ కూడా మనకి ఆల్వేస్ అనేది, ఓకే. సో మనం ఇమేజ్ ఏది యూజ్ చేస్తున్నాం, nginx అనే ఇమేజ్ యూజ్ చేస్తున్నాం, ఓకే. సారీ, ఓకే. సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే వెన్ యూ ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్, ఓకే. సో నేను చెప్పేది ఇప్పుడు ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, ఓకే. ఎగ్జామ్స్లో రాసేటప్పుడు మనము YAML ఫైల్స్ మాత్రమే యూజ్ చేస్తాం, ఓకే. సో వీఆర్ నాట్ రన్నింగ్ ఇట్ త్రూ ది కమాండ్ లైన్, ఓకే. సో YAML ఫైల్స్ మాత్రమే మనం యూజ్ చేసి
మనం రన్ చేస్తాం. కాకపోతే మీకు YAML ఫైల్స్ ఎట్లా రన్ చేయాలి, ఆ టైంలో మీకు YAML ఫైల్లో ఏం యూస్ చేయాలి, ఏమి హౌ వీ కెన్ గెట్ ది YAML ఫైల్ ఓకే అనుకున్నారనుకోండి. ఇఫ్ ఐ సే kubectl క్రియేట్ deployment అండ్ ఐ విల్ సే -h. ఓకే, -h అంటే హెల్ప్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇఫ్ ఐ సే డ్రై రన్ ఓకే మస్ట్ బి నన్. ఓకే, ఈ డ్రై రన్ ఏం చేస్తా అంటే ఓన్లీ ప్రింట్ ద ఆబ్జెక్ట్స్ దట్ వుడ్ బి సెంట్ వితౌట్ సెంటింగ్ ఇట్. అంటే ఇది ఓన్లీ మీకు డ్రై రన్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అండ్ రన్నింగ్ ఆన్ ద సిస్టమ్. ఓకే, సో మీకు సిస్టమ్ పైన అప్లై చేయదు ఇది. ఓకే, సో ఇట్ జస్ట్ డస్ ఏ డ్రై రన్. అంటే మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే రన్ చేసిన తర్వాత వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అండ్ వాట్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు చేంజ్. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో హౌ యూ గోనా డూ దట్. ఓకే, సో ఇఫ్ ఐ సే అగైన్ kubectl క్రియేట్ డిప్లాయ్మెంట్, ఇక్కడ నేను -hyphen డ్రై రన్ అని ఇస్తాను. ఓకే, -hyphen డ్రై -run. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ సే -hyphen image. ఓకే, సో ఇందాక ఏం ఇమేజ్ ఇస్తామో అదే ఇద్దాం మనము, nginx ఇద్దాము. ఓకే, సో nginx ఇస్తున్నా నేను. అండ్ ఆల్సో ఐ విల్ సే అవుట్పుట్ యాజ్ YAML. ఓకే, సో ఇక్కడ చూడండి నేను -o అనే యూజ్ చేయొచ్చు, -hyphen అవుట్పుట్ అనే యూజ్ చేయొచ్చు. ఓకే, సో -hyphen డ్రై -run -hyphen image -hyphen output, రైట్. అండ్ ఆల్సో నౌ ఐ నీడ్ టు గివ్ ద నేమ్. ఓకే, సో నా అప్లికేషన్ నేమ్ నేను ఏమి ఇస్తాను అంటే my-nginx. ఓకే, సో నౌ వాట్ ఐ డూ, ఐ విల్ రీడైరెక్ట్ దిస్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే my-nginx.yaml అంటాను నేను. ఓకే, నౌ ఐ డూ ఎంటర్. ఓకే, సో what is this -hyphen డ్రై -run is deprecated replaced with డ్రై. ఓకే, ఈక్వల్ టు క్లయింట్ అంటుంది ఇది. ఓకే, CLIENT. ఓకే, నౌ ఐ హ్యావ్ డన్ ద డ్రై రన్. ఓకే, సో ఇఫ్ ఐ సే vi my-nginx.yaml. ఓకే, సో ఇక్కడ చూడండి my-nginx.yaml ఇఫ్ యూ సీ. ఓకే, కైండ్ డిప్లాయ్మెంట్ లేబుల్స్లో నేను యాప్ నేమ్ ఏమి ఇచ్చిన my-nginx ఇచ్చిన. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద టెంప్లెట్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది స్పెక్ కంటైనర్స్లో ఇమేజ్ nginx నేమ్ nginx అని చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు YAML ఫైల్ని ప్రొడ్యూస్ చేసుకొని ఆ తర్వాత యూ కెన్ ఎడిట్ దిస్ ఫైల్. ఓకే, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. మీరు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ నేమ్ ఇచ్చేసి ఓకే యూ కెన్ డూ ది యువర్ స్టెప్. ఓకే, సో మీరు ఆ తర్వాత మీకు నచ్చిన అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ డిప్లాయ్మెంట్స్ అండ్ పాడ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విల్ సీ హౌ యూ గోనా స్కేల్ దీస్ థింగ్స్. ఓకే, మనం ఇందాకనే స్కేలబిలిటీ గురించి మాట్లాడాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ రన్ సంథింగ్ kubectl గెట్ డిప్లాయ్మెంట్స్. ఓకే, సో ఇక్కడ నాకు అప్లికేషన్ చూసినట్టయితే నా nginx అప్లికేషన్ అప్ టు డేట్ రెడీ 1 అండ్ డిజైర్డ్ 1 ఓకే రెడీ 1 అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఇంక్రీజ్. ఓకే, సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై పాడ్ వాల్యూ. అంటే పాడ్ని నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను. అంటే నాకు ఒకటే పాడ్ ఉందనుకోండి, ఇట్స్ ఆల్వేస్ రిస్కీ, రైట్. సో మనం ఎప్పుడైనా కానీ స్కేల్ డౌన్ చేయడం చాలా ఈజీ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ Kubernetes. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ 3 రెప్లికాస్. ఓకే, నాకు ఇప్పుడు ఒకటే రెప్లికా ఉంది. సో నేను ఇప్పుడు 3 రెప్లికాస్ అంటే నాకు 3 పాడ్స్ రన్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఓకే, సో హౌ యూ కెన్ డూ దట్, యూ కెన్ యూస్ కమాండ్ కాల్డ్ kubectl ఇక్కడ స్కేల్. ఓకే, kubectl స్కేల్ అండ్ ఐ విల్ డూ డిప్లాయ్మెంట్. ఓకే, సో నా డిప్లాయ్మెంట్ని నేను స్కేల్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ సే my-nginx and I will say -hyphen replicas equal to 3. Enter. Okay, so it's scaled అంటుంది. Okay, now if I go to my deployment.apps, ఇక్కడ చూడండి ready to up to date 2 available 3 and if I do it again gets. Okay, now it is ready. Okay, so అన్ని రెడీ ఉన్నాయని చూపిస్తుంది. అదే నేను kubectl get or get replica sets అని అనుకోండి, మీకు రెప్లికా సెట్స్లో చూపిస్తుంది డిజైర్డ్ ఎన్ని, కరెంట్ ఎన్ని, రెడీ ఎన్ని. ఓకే, సో డిజైర్డ్ 3, కరెంట్ 3, రెడీ 3 అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నాకు రెడీ 3 ఉన్నాయి, అప్ టు డేట్ 3 ఉన్నాయి, అవైలబుల్లో 3 ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సే kubectl గెట్ పాడ్స్. ఓకే, సో ఇక్కడ నాకు 3 పాడ్స్ రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే kubectl డిలీట్ పాడ్. ఓకే, ఇట్ జస్ట్ డిలీటెడ్. ఓకే, సో డిలీట్ అయినా కానీ మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ విల్
రీక్రియేట్ అంటే ఎప్పుడైనా సరే ఈ డిప్లాయ్మెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా రెప్లికా సెట్ని చూస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రెప్లికా సెట్ ఏం చేస్తుంది, డిజైర్డ్ ఎన్ని ఉన్నాయి, కరెంట్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇది ఎప్పుడు మనకి చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ డిజైర్డ్ కరెంట్ని సేమ్ చేసేసింది, అంటే ఇట్ జస్ట్ క్రియేటెడ్ ద పాడ్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ న్యూ పాడ్ కాల్డ్ 5CW. ఓకే, సో 5CW కాదు 9C, దిస్ ఈజ్ ద వన్. ఓకే, RBF. ఓకే, 79 RBF అనేది ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన పాడ్ ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనము లైక్ వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ వీ కెన్ స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ అవర్ పాడ్స్. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే యూ కెన్ ఆల్సో డూ దిస్. ఓకే, సో ఈ స్కేల్ అప్ స్కేల్ డౌన్ మనం ఇంకొకలాగా ఎట్లా చేయొచ్చు, యూ కెన్ డూ సంథింగ్ కాల్డ్ kubectl edit. ఓకే, సో నేను ఎడిట్ deployments. ఓకే, edit deployment. ఓకే, సో డిప్లాయ్మెంట్ వచ్చేసినది my nginx, రైట్. ఓకే, kubectl రాంగ్ ఇచ్చాను, అందుకే ఇట్స్ నాట్ డూయింగ్ ఆటో సెలెక్ట్. ఓకే, సో kubectl, ఓకే, deployment my nginx. ఓకే, సో నౌ ఐ విల్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను నా డిప్లాయ్మెంట్ని ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఓకే, ఇందులో మనకి రెప్లికాస్, ఓకే, ఇందాక నేను చూపించిన కదా మీకు. సో ఇఫ్ యూ గో డౌన్, ఓకే, ఇక్కడ రెప్లికాస్ ఎన్ని మనకి 3 అని కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ 3. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 4 చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ 4 అండ్ ఇఫ్ ఐ సేవ్, ఓకే, WQ, ఎందుకంటే నాది VI ఎడిటర్లో ఓపెన్ అయింది. డిఫాల్ట్ నాది VI ఎడిటర్, మీ డిఫాల్ట్ నానో అయితే నానోలో ఓపెన్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్ నాది VI, సో VI ఎడిటర్లో ఓపెన్ అయింది. అండ్ ఆల్సో ఓన్లీ కొన్ని మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం, ఎడిట్లో అన్ని చేంజ్ చేయలేము. ఓకే, సో రెప్లికాస్ మాత్రం మనం చేంజ్ చేయొచ్చు. ఇఫ్ ఐ సే ఎంటర్, ఓకే, ఇట్ సేస్ ఎడిటెడ్. ఓకే, సో ఎడిటెడ్ అని వస్తుంది, అదర్వైజ్ ఇది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, అనేబుల్ టు డూ దిస్ అని. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సీ వాట్ ఆల్ ద పాడ్స్ వీ హ్యావ్, నౌ వీ హ్యావ్ 4 పాడ్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get rs replica sets, ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ డిజైర్డ్ 4 ఉంది, కరెంట్ కూడా 4 ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ సే deployments, it will show that you have 4 of 4 ready and available 4. ఓకే, సో ఈ విధంగా మనము లైక్ వీ కెన్ డూ ది స్కేలబిలిటీ, అంటే మనము అప్ అండ్ లైక్ వీ కెన్ స్కేల్ అప్ అండ్ ఆల్సో వీ కెన్ స్కేల్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ అండ్ అనోటేషన్స్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో విల్ టాక్ అబౌట్ లేబుల్స్. ఓకే, సో లేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము మనము Kubernetes క్లస్టర్లో పాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో వై దేర్ ఆర్ లేబుల్స్. ఓకే, సో లేబుల్స్ అనేది ఏంటంటే లైక్ ఇట్ విల్ మేక్ థింగ్స్, సారీ లేబుల్స్. ఓకే, సో లేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇట్ విల్ మేక్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు ఆర్ ఎల్స్ డిఫరెంట్ యూనిట్స్. ఓకే, సో ఇట్ విల్ టై టుగెదర్ దెమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పాడ్ క్రియేట్ చేసిన. ఓకే, సో ఈ పాడ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక సర్వీస్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, సో ఈ సర్వీస్కి ఈ పాడ్కి ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తుంది అంటే, సో దిస్ సర్వీస్ విల్ హ్యావ్ ఈ లేబుల్ని ఈ సర్వీస్లో మనము ఇన్కార్పొరేట్ చేస్తాం, సో దట్ దిస్ సర్వీస్ విల్ నో టు కనెక్ట్ టు విచ్ పాడ్. ఓకే, ఏ పాడ్కి కనెక్ట్ అవ్వాలి, ఏ సర్వీస్ని మనం ఎక్స్పోజ్ చేయాలని తెలుసుకోవడానికి మనము లేబుల్స్ని యూజ్ చేసి చెయ్యొచ్చు. అండ్ ఆల్సో యూజింగ్ లేబుల్స్, ఓకే, లేబుల్స్ యూజ్ చేసి కూడా మనకి ఈ రెప్లికా సెట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెప్లికా సెట్స్ ఈ పాడ్స్ని ఎట్లా మానిటర్ చేస్తాయి, యూజింగ్ లేబుల్స్ ఇది మానిటర్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అది ఎట్లా అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై బాక్స్ అగైన్, సో ఇఫ్ ఐ సే kubectl, ఓకే, సో kubectl get deployment and I'll say hyphen show hyphen labels. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి నా లేబుల్ ఏం చూపిస్తుంది, యాప్ ఈక్వల్ టు my nginx అని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద లేబుల్ like my label is. ఓకే, సో if I say kubectl get pods, ఓకే, సో నేను get pods అన్నా కానీ, ఓకే, సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్, యాప్ ఈక్వల్ టు my nginx, యాప్ ఈక్వల్ టు my nginx, యాప్ ఈక్వల్, ఇదంతా కూడా ఏంటి అంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది. ఓకే, మనం ఏమి ఎక్స్ప్లిసిట్గా ఇవ్వలేదు లేబుల్స్, ఇక్కడ ఆటోమేటిక్గా అసైన్ అయింది. బట్ యూ కెన్ ఆల్సో డిఫైన్ లేబుల్స్, మనకు కస్టమైజ్ కూడా చేయొచ్చు. అంటే
like we can give our own labels. Okay, so అసలు labels యూజ్ చేస్తే మనకి ఏం యూజ్. ఓకే, సో లైక్ వాట్ యూజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు kubectl లేబుల్ అని అనుకోండి, kubectl లేబుల్. ఓకే, సో ఐ గివ్ మై డిప్లాయ్మెంట్. ఓకే, సో నా డిప్లాయ్మెంట్కి నా డిప్లాయ్మెంట్ వచ్చేసి my nginx, అండ్ ఆల్సో ఐ గివ్ సంథింగ్ కాల్డ్ Tree Technologies equal to subscribe. ఓకే, సో Tree Technologiesకి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, సో ఎంటర్. ఓకే, సో ఇట్స్ లేబుల్డ్ అంటుంది. ఓకే, సో అగైన్ నేను షో లేబుల్ చేస్తే ఏం చూపిస్తుంది ఇది. ఓకే, ఓకే, సో షో లేబుల్స్ అంటే ఏం చూపిస్తుంది, సారీ ఇందాక నేను పార్ట్స్కి చేసిన. ఓకే, సో డిప్లాయ్మెంట్ డాట్ యాప్స్కి మనము షో లేబుల్స్ చేసాం అనుకో. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ టీటీటీ ఈక్వల్ టు సబ్స్క్రైబ్. ఓకే, సో Tree Technologies ఈక్వల్ టు సబ్స్క్రైబ్ అనేది మనకి ఇక్కడ లేబుల్ ఇది యాడ్ చేసిందని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు దీనివల్ల ఏంటి, లైక్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాడింగ్ దిస్, ఆర్ నేను ఇప్పుడు యాడ్ చేయడం వల్ల లైక్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ గివ్. ఓకే, సో మనము సెలెక్టర్స్ అని ఉంటాయి మనకు. ఓకే, సో ఈ సెలెక్టర్స్ యూజ్ చేసి మనము పర్టికులర్ డిప్లాయ్మెంట్ని ఈ లేబుల్స్తో మనం ఫెచ్ చేయొచ్చు. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే kubectl, ఓకే, kubectl get and I will say deployment dot apps, okay, hyphen selector. ఓకే, సో నేను hyphen selector, సో నేను ఏమి ఇచ్చిన TTT ఈక్వల్ టు సబ్స్క్రైబ్ అని ఇచ్చిన. ఓకే, సో ఇప్పుడు నేను కొట్టగానే నాకు నా డిప్లాయ్మెంట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ డిప్లాయ్మెంట్స్ ఉంటే మనకి డిఫరెంట్గా అనిపించేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇందాక లైక్ హౌ వీ హ్యావ్ రన్. ఓకే, సో ఇట్లా ఒక డిప్లాయ్మెంట్ ఉండదు కదా, మనకు ఒక 10 డిప్లాయ్మెంట్స్ 15 డిప్లాయ్మెంట్స్ ఉన్నాయనుకోండి. సో మీరు మీ లేబుల్తో మీరు యూజింగ్ సెలెక్టర్స్, ఓకే, యూజింగ్ సెలెక్టర్స్ వీ కెన్ సీ వాట్ ఆల్ ద డిప్లాయ్మెంట్స్. ఓకే, అండ్ ఆల్సో యూజింగ్ సెలెక్టర్ మనము వీ కెన్ ఆల్సో ఫెచ్ లైక్ వాట్ ఆల్ ద పాడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు kubectl get all అని అనుకోండి. ఓకే, సో ఐ విల్ సే get all. ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ద థింగ్స్. ఓకే, ఇప్పుడు నాకు Tree Technologiesతో సబ్స్క్రైబర్ అనేది ఒక డిప్లాయ్మెంట్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ మై డిప్లాయ్మెంట్స్. ఓకే, సో అంటే నా డిప్లాయ్మెంట్స్ ఈ లేబుల్తో ఉన్నాయని కూడా నాకు చూపిస్తుంది. ఓకే, అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక పాడ్ క్రియేట్ చేసాను అనుకోండి, మనకి kubectl ఓకే రన్. ఓకే, సో kubectl రన్ అనేది మనకి వీ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ ఏ ఇమేజ్ అండ్ nginx. ఓకే, సో ఇంతకుముందు మనకి రెప్లికాస్ అని ఉండేది. ఓకే, సో మనం యాక్చువల్గా యూజింగ్ దిస్ కమాండ్, ఓకే, kubectl రన్ అనే కమాండ్ యూజ్ చేసి మనము ఇంతకుముందు వీ యూస్ టు డిప్లాయ్ ది డిప్లాయ్మెంట్స్. ఓకే, మనం డైరెక్ట్గా డిప్లాయ్మెంట్స్ని రన్తో చేయనీకి ఉండేది. ఓకే, బట్ రైట్ నౌ, ఓకే, సో ఐ జస్ట్ మిస్డ్ నేమ్. ఓకే, సో రన్ టెస్ట్ nginx అంటాను నేను. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి hyphen replicas has been deprecated, has no effect and will be removed in the future. ఓకే, సో hyphen replicas అనేది మొత్తానికి డెప్రికేట్ అయిపోయింది, కెనాట్ యూజ్. ఓకే, సో అందుకనే ఇంతకుముందు మనము రన్ కమాండ్ యూజ్ చేస్తే డిప్లాయ్ అయ్యేది, బట్ ఓన్లీ పాడ్ మాత్రమే డిప్లాయ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో అదే ఇప్పుడు నేను అగైన్ ఇఫ్ ఐ సే షో లేబుల్స్ ఆన్ ద పాడ్స్, ఇది డిఫరెంట్ లేబుల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి లేబుల్ వచ్చేసి రన్ ఈక్వల్ టు టెస్ట్ nginx అని వచ్చింది. ఓకే, యాప్ ఈక్వల్ టు టెస్ట్ nginx అని రాలేదు. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ రన్ ఈక్వల్ టు టెస్ట్ nginx. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి అనమాట ఈ లేబుల్స్ అన్నీ కూడా. ఓకే, అదే మీరు మాన్యువల్గా చేయాలనుకుంటే అగైన్ యూ కెన్ గో విత్ ద మాన్యువల్ థింగ్ కాల్ లేబుల్. ఓకే, సో kubectl లేబుల్ అన్నారనుకోండి, ఇట్ విల్ షో దాట్. ఓకే, అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ kubectl pods reset. ఓకే, ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటే kubectl లేబుల్ pod. ఓకే, సో ఐ విల్ పిక్ ఎనీ వన్ ఆఫ్ ద my nginx pods. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 66. ఓకే, సో ఈ పాడ్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దట్ పాడ్ అండ్ ఐ విల్ సే రన్ ఆర్ యాప్ మైనస్. ఓకే, యాప్ మైనస్ అంటే నేను ఏం చేస్తున్నా, ఐ ఆమ్ రిమూవింగ్ ది లేబుల్. ఓకే, యాప్ అనే లేబుల్ని నేను దీనికి రిమూవ్ చేసేస్తున్నా అని చెప్తున్నా. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ రన్ kubectl get pods. ఓకే, సో గెట్ పాడ్స్ కూడా రన్ చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే, ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ వెంట్ ఇంటు ది కంటైనర్ క్రియేటింగ్. అంటే ఇప్పుడు నేను 664 2D ఉన్నా కానీ, ఓకే,
So again it is creating another container. Enduku if I say show labels, ఓకే, షో లేబుల్స్లో చూస్తే మనకి ఇక్కడ చూసిరా, ఇక్కడ ఏమైపోయింది, యాప్ ఈక్వల్ టు మై ఎన్జిఐఎన్ఎక్స్ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు ఇది ఆ పూల్లోకి వెళ్ళి బయటికి వచ్చేసింది. నేనేం చెప్పినా మీకు ఇందాక డయాగ్రామ్ ఇచ్చినప్పుడు, ఓకే, ఈ రెప్లికా సెట్ అనేది లేబుల్స్ని కూడా మానిటర్ చేస్తుంటుంది. ఓకే, మీరు దానికి లేబుల్ తీసేసారు అనుకోండి, ఈ రెప్లికా సెట్ ఏం చేస్తుంది, ఓకే ఆ పాడ్ డౌన్ అయిపోయింది అనుకుంటుంది. అటు ఆ పాడ్ డౌన్ అయిపోయింది అనుకొని అది ఏం చేసింది, ఇంకో పాడ్ని క్రియేట్ చేసింది. బట్ ఈ పాడ్ అయినా కానీ రన్ అవుతుంది, బట్ ఆ లేబుల్ లేదు. యాప్ ఈక్వల్ టు మై ఎన్జిఐఎన్ఎక్స్ అనే లేబుల్ లేదు. అందుకని ఇది అవుట్ ఆఫ్ దట్ డిప్లాయ్మెంట్. ఓకే, అగైన్ ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్ చెక్ చేస్తే మీకు 4 కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి 5 ఉన్నాయి. ఎందుకంటే మనం లేబుల్ రిమూవ్ చేసేసాం. kubectl get rs. ఓకే, రెప్లికా సెట్స్లో చూస్తే మనకి 4 కనిపిస్తాయి. ఓకే, డిజైర్డ్ 4, కరెంట్ 4, రెడీ 4, కానీ ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. బికాజ్ వీ హ్యావ్ రిమూవ్ ద లేబుల్ ఇక్కడ. ఓకే, నేను యాప్ మైనస్ అనగానే అది లేబుల్ని తీసేసింది. సో ఈ రెప్లికా సెట్ ఎప్పుడు కూడా ఈ లేబుల్స్ని మానిటర్ చేస్తుంటుంది. వన్స్ యూ రిమూవ్ దట్ లేబుల్ ఇట్ థింక్స్ దట్ పాడ్ ఈస్ వెంట్ డౌన్. ఓకే, ఆ డౌన్ అయిపోయింది కాబట్టి నేను ఇంకోటి క్రియేట్ చేశాను, ఇంకోటి క్రియేట్ చేసాను. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో లేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ ది రోలింగ్ అప్డేట్స్. ఓకే, సో విల్ సీ రోలింగ్ అప్డేట్స్. ఓకే, రోలింగ్ అప్డేట్స్. సో రోలింగ్ అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ అప్డేట్స్ ఆన్ ది డిప్లాయ్మెంట్. ఓకే, సో హౌ యూ రోల్ బ్యాక్ ఆర్ ఎట్లా మనం రోల్ చేస్తాము, వర్జన్స్ ఎట్లా మనము వర్జన్స్ ఎట్లా చూస్తాము, వర్జన్స్ ఎట్లా రివర్ట్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్ చేస్తున్నాం మనం. ఓకే, సో యూజింగ్ డిప్లాయ్మెంట్, సో వాట్ ఇట్ విల్ మానిటర్ అని చెప్పినాం మనం, ఇట్ విల్ చెక్ ఫర్ రెప్లికా సెట్స్, రైట్. ఓకే, సో ఈ రెప్లికా సెట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ పాడ్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ pod 1, pod 2, pod 3. Okay, so if I do anything called rolling updates. Okay, so for example నేను ఇప్పుడు update ఏదైనా update వచ్చింది, for example I'm running with the old version. Okay, so old version of a image. Okay, so old version తో రన్ చేస్తున్నా నేను. So I want to upgrade or I want to update. Okay, so new image. Okay, I want to update a new image for the deployment. ఎప్పుడైతే నేను న్యూ ఇమేజ్ అప్డేట్ చేస్తాను డిప్లాయ్మెంట్లో, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ రెప్లికా సెట్. ఓకే, సో ఇంకో రెప్లికా సెట్ని క్రియేట్ చేసి వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్రియేట్ పాడ్స్. ఓకే, సో ఇట్ విల్ రిమూవ్ పాడ్, ఇట్ విల్ క్రియేట్ పాడ్, దెన్ ఇట్ విల్ రిమూవ్ ఏ పాడ్, ఇట్ విల్ క్రియేట్ ఎ పాడ్, దెన్ ఇట్ విల్ రిమూవ్ ఏ పాడ్, ఇట్ విల్ క్రియేట్ ఎ పాడ్. ఓకే, సో ఈ విధంగా ఇట్ విల్ డూ ది అప్డేట్స్. ఓకే, సో మనకి ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ దిస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మ్యాక్స్ సర్చ్. ఓకే, సో మ్యాక్స్ సర్చ్ అంటే ఏంది, అండ్ ఆల్సో మ్యాక్స్ అన్అవైలబుల్. ఓకే, సో మ్యాక్స్ సర్చ్ అండ్ మ్యాక్స్ అన్అవైలబుల్. ఓకే, మ్యాక్స్ సర్చ్ అంటున్నానంటే, సో నేను ఇప్పుడు మ్యాక్స్ సర్చ్ ఈక్వల్ టు 2 అని పెట్టినా అనుకోండి, సో ఐ కెన్ రన్ 5 పార్ట్స్, అంటే నా రెప్లికాలో 3 పార్ట్స్ ప్లస్ 2. ఓకే, సో ఐ కెన్ గో, అంటే నేను ఈ లిమిట్ వరకు వెళ్ళొచ్చు మ్యాక్సిమం సర్చ్. ఓకే, సో మ్యాక్సిమం సర్చ్ నేను 2 పెడుతున్నా అంటే టోటల్ నాకు 5 ఉండొచ్చు అని చెప్తున్నా. మ్యాక్సిమం అన్అవైలబుల్ అంటే నేను 1 అని పెట్టినా అనుకోండి, సో నాకు అవైలబుల్లో ఎప్పుడు 2 పార్ట్స్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, మ్యాక్సిమం అన్అవైలబుల్, ఒక పార్ట్ డౌన్ అయినా సరే అనదర్ 2 పార్ట్స్ షుడ్ బి రన్నింగ్ అని చెప్తున్నా అనమాట. ఓకే, సో ఈ యాట్రిబ్యూట్స్, ఓకే, సో ఈ యాట్రిబ్యూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ అప్డేట్స్. ఓకే, సో సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్న దాని గురించి విల్ ట్రై టు డూ దిస్ అప్డేట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను kubectl get deployments. ఓకే, మనది ఏంటది, my nginx, రైట్. సో my nginx -o yaml I go with less. ఓకే, సో ఇక్కడికి వెళ్తే మీరు, ఓకే, ఇఫ్ యు గో డౌన్, ఓకే, ఇక్కడ స్ట్రాటజీ అని చూసిరా, రోలింగ్ అప్డేట్. ఓకే, సో స్ట్రాటజీ ఏంది మనది, రోలింగ్ అప్డేట్. ఓకే, సో మ్యాక్స్ సర్చ్ 25%, మ్యాక్స్ అన్అవైలబుల్ 25% అంటున్నాం, అంటే ఇట్ ఈస్ 25%. ఇప్పుడు మీరు 4 ఇచ్చినామంటే మ్యాక్స్ సర్చ్ 1 అండ్ మ్యాక్స్ అన్అవైలబుల్ 1 అని, అంటే లైక్ యూ కెన్ గో ఫర్ 5 అండ్ ఆల్సో 3. ఓకే, సో ఆ విధంగా మనము రోలింగ్ అప్డేట్స్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ దట్ స్ట్రాటజీ ఈజ్ రోలింగ్ అప్డేట్ ఇక్కడ. ఓకే, సో స్ట్రాటజీ ఏమి ఇస్తున్నాం, రోలింగ్ అప్డేట్ అని ఇస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ రోలింగ్ అప్డేట్స్, ఇఫ్ ఐ సే kubectl explain. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ అనేది చాలా చాలా
important thing, kubectl explain. Okay, so kubectl explain, I'll say deployment. Okay, deployments dot spec and dot strategy, right? Strategy. Okay, so strategy lo చూస్తే మనకి the deployment strategy to use to replace existing pods with the new ones. Okay, and deployment strategy describes how to replace existing pods with the new ones. Okay, old pods ని మనం new pods తో ఎట్లా రీప్లేస్ చేసాం అనేది మనకి డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీలో మనకి ఏమేమి ఉన్నాయి, రోలింగ్ అప్డేట్ అండ్ ఆల్సో రీక్రియేట్. ఓకే, సో రోలింగ్ అప్డేట్ ఉంది, రీక్రియేట్ ఉంది. రీక్రియేట్ అంటే ఏంది, రోలింగ్ అప్డేట్ అంటే ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2 వర్జన్స్ ఆఫ్ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి. ఓకే, రెండు అప్లికేషన్స్ సైమల్టేనియస్గా రన్ అవుతే నేను రోలింగ్ అప్డేట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు నాది ఒక వర్జన్ 3 నడుస్తుంది అండ్ వర్జన్ 5 నడుస్తుంది, ఈ రెండు సైమల్టేనియస్గా రన్ అవ్వవు. సో కాబట్టి మీరు కంపల్సరీగా వర్జన్ 3ని మొత్తం రిమూవ్ చేసిన తర్వాతనే మీరు వర్జన్ 5ని చేయాలి అనుకున్నప్పుడు we will use strategy as recreate. Okay, so అది మేజర్ డిఫరెన్స్ ఈ రెండిటికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ అగైన్ ఇఫ్ ఐ గో ఫర్ రోలింగ్ అప్డేట్. ఓకే, సో రోలింగ్ అప్డేట్లో మనకి ఇక్కడ చూడండి మ్యాక్స్ సర్చ్, మ్యాక్స్ అన్అవైలబుల్. ఓకే, సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పాడ్స్ దట్ కెన్ బి స్కెడ్యూల్డ్ అబౌవ్ ద డిజైర్డ్ నంబర్ ఆఫ్ పాడ్స్. ఓకే, రెప్లికాస్లో మనము 3 అని పెట్టినాం, అయినా కానీ మీకు దానికంటే ఎక్కువ కావాలనుకుంటే వాల్యూ కెన్ బి అబ్సల్యూట్ నంబర్, ఎగ్జాంపుల్ 5 ఆర్ పర్సంటేజ్ ఆఫ్ డిజైర్డ్ పాడ్స్ అంటే 10%. అంటే మీరు 5 ఇవ్వచ్చు, 10% ఇవ్వచ్చు. ఓకే, బట్ దిస్ కెనాట్ బి 0 ఇఫ్ మ్యాక్స్ అన్అవైలబుల్ ఇస్ 0. మీకు మ్యాక్స్ అన్అవైలబుల్ 0 ఉన్నప్పుడు మీరు ఈ వాల్యూని 0 పెట్టలేరు. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ మ్యాక్స్ అన్అవైలబుల్ వాల్యూ ఉండాలి, సో దట్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ మ్యాక్స్ సర్చ్ వాల్యూ. ఓకే, సో మీకు మ్యాక్స్ అన్అవైలబుల్ ఉంటేనే మ్యాక్స్ సర్చ్ పెట్టాలి. ఓకే, ఈ వాల్యూ 0 ఉంటే ఆ వాల్యూని మీరు అప్డేట్ చేయలేరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే వాట్ ఆల్ ద థింగ్స్ ఐ కెన్ యూస్, ఇఫ్ ఐ డూ kubectl rollout. ఓకే, అండ్ ఐ విల్ సే -h. ఓకే, సో kubectl rollout -hలో చూస్తే మనం ఏమేమి చేయొచ్చు, అవైలబుల్ కమాండ్స్ మనకి హిస్టరీ ఉంది, పాజ్ ఉంది, ఐ కెన్ రీస్టార్ట్ అ రిసోర్స్, ఐ కెన్ రెజ్యూమ్ ఎ పాజ్ రిసోర్స్, ఐ కెన్ చెక్ ది స్టేటస్ ఆఫ్ ద rollout అండ్ ఆల్సో ఐ కెన్ అన్డూ. ఓకే, సో నేను నా ప్రీవియస్కి వర్జన్కి కూడా నేను రోల్ అవుట్ చెయ్యొచ్చు. ఓకే, సో హౌ యూ విల్ చెక్, యూ కెన్ చెక్ యూజింగ్ ది హిస్టరీ. ఓకే, మనం హిస్టరీ కమాండ్ కొడితే మనకి ఇట్ విల్ షో లైక్ వాట్ వీ నీడ్ టు డూ అనేది. ఓకే, సో లెట్ మీ షో వన్ YAML ఫైల్. ఓకే, సో ఇది నా YAML ఫైల్. ఓకే, సో rolling.yaml ఫైల్ ఇది నాది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ది కైండ్ ఈజ్ మై డిప్లాయ్మెంట్. ఓకే, వర్జన్ యాప్స్ v1. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గివింగ్ ద వెరీ ఓల్డ్ వర్జన్ ఆఫ్ Nginx. ఓకే, 1.8 అనేది ఇట్స్ వెరీ ఓల్డ్ వర్జన్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి నేను మ్యాక్స్ సర్చ్ ఏమి ఇస్తున్నా, 2 ఇస్తున్నా, అంటే నా రెప్లికాస్ 4, మ్యాక్స్ సర్చ్ 2, అంటే ఐ కెన్ గో ఫర్ 6, అంటే ఎట్ ఏ టైం నాకు 6 కూడా రన్ అవ్వచ్చు పాడ్స్. ఓకే, దట్ ఈస్ మ్యాక్స్ సర్చ్. మ్యాక్స్ అన్అవైలబుల్ 1, అంటే ఎట్ ఎనీ కాస్ట్ నాకు 3 పాడ్స్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, 3 పాడ్స్ రన్ అవుతూ ఉండాలి. సో మ్యాక్స్ అన్అవైలబుల్ ఈజ్ ఓన్లీ 1. ఓకే, సో మనం ఇప్పుడు ట్రై టు రన్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ with this. Okay, so kubectl -f kubectl create -f rolling.yaml file. Okay, so నేను ఇప్పుడు నా rolling.yaml ఫైల్ని రన్ చేస్తాను. ఓకే, సో లెట్ us see what it does. ఓకే, సో ఇది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl అండ్ ఐ సే rollout history. ఓకే, సో rollout history అనేది డిప్లాయ్మెంట్ పైన చూసాం. ఓకే, డిప్లాయ్మెంట్ హిస్టరీ. ఓకే, సో kubectl rollout history deployment. ఓకే, సో ఇక్కడ మనకు 2 డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ విచ్ వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్, రైట్? రోలింగ్ -nginx రివిజన్ వచ్చేసి ఒకటే రివిజన్. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ one revision which we have done. Okay, so for example if I want to change the image, if I say kubectl
kubectl edit deployment rolling -nginx. Okay, so నేను ఇప్పుడు ఇందులో I will say, okay, I'll search for the image. Okay, ఇక్కడ nginx 1.1.8 ఉంది. Okay, so I'll say 1.15. okay, save. Okay, so ఇక్కడ నాకు edited అని చూపిస్తుంది. Okay, so edited in the sense I have changed my image somehow. Okay, so నేను ఇప్పుడు రోలింగ్ హిస్టరీ చూసిన అనుకోండి. సో రోలింగ్ హిస్టరీ డిప్లాయ్మెంట్లో నాకు రివిజన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి? I am seeing 2 revisions. And also if I go and see kubectl get all. Okay, get all అంటే లైక్ ఓకే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ టర్మినేటింగ్ 3. ఓకే, ఎట్ ఎనీ టైమ్ 3 అవైలబుల్లో ఉండాలన్నా. ఓకే, సో ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే, సో 4 అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఎట్ ఎనీ టైమ్ 6 కూడా అవైలబుల్లో ఉండొచ్చు అని చెప్పినాం. ఓకే, సో వీ హ్యావ్ 4 అవైలబుల్. ఓకే, ఓకే, సో ఇది మనకి 4 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఓకే, సో వేరే అన్నీ కూడా టర్మినేట్ అయిపోయినాయి. ఓకే, సో దిస్ ఈస్ 53 seconds, 53 seconds, 53 seconds. ఇది మాత్రం మనకి 41 seconds అని చూపిస్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ ఐ సీ kubectl గెట్ రెప్లికా సెట్స్. ఓకే, సో రెప్లికా సెట్స్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, మీకు రోలింగ్ nginx ఇది పాత వర్జన్, ఓల్డ్ వర్జన్. దిస్ ఈస్ ద న్యూ వర్జన్. ఓల్డ్ వర్జన్ మనకి 0 డిజైర్డ్, కరెంట్ డిజైర్డ్, రెడీ డిజైర్డ్, డిజైర్డ్ 0, కరెంట్ 0 అండ్ రెడీ 0. ఓకే, సో మనకి అవైలబుల్వి మాత్రం 444 చూపిస్తుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు రివర్ట్ బ్యాక్, ఓకే, సో యు ఆర్ సీయింగ్ సంథింగ్, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, మీరు రివర్ట్ చేసేయాలి. ఓకే, సో యూ వాంట్ టు రివర్ట్ బ్యాక్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో అండ్ సీ మై హిస్టరీ, సో ఐ సే kubectl history, ఓకే, అండ్ deployments. ఓకే, kubectl rollouts, rollout history, deployments, and I'll say rollout history, deployments. ఓకే, సో నాకు ఇప్పుడు ఇక్కడ 2 ఇవి కనిపిస్తున్నాయి. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ ఆల్సో సే deployment rolling -nginx అంటే కూడా మీరు సపరేట్గా చూడాలి అనుకుంటే ఆ పర్టికులర్ డిప్లాయ్మెంట్ హిస్టరీ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ. సో ఇప్పుడు లైక్ ఐ సెడ్, యూ వాంట్ టు చేంజ్ టు ది న్యూ వర్జన్. ఓకే, సో ఇప్పుడు 2 వర్జన్లో రన్ అవుతుంది. సో ఐ వాంట్ టు మూవ్ బ్యాక్ టు ది వర్జన్ 1. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ది రివిజన్ 1 అండ్ ఆల్సో వాట్ ఈస్ దేర్ ఇన్ ది రివిజన్ 2. ఓకే, సో రివిజన్ 1లో 1.8 ఉంది, రివిజన్ 2లో 1.15 ఉంది. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ వాంట్ టు రివర్ట్, ఓకే, సో రివర్ట్ చేయాలంటే అండూ చేయాలి. ఓకే, సో rollout undo. Okay, so I'll say rollout undo and deployment rolling nginx and -2 version, I'll say 1. Okay, version 1 కి నేను మూవ్ అయిపోతున్నా. ఓకే, సో నవ్ ఇట్ గాట్ రోల్డ్ బ్యాక్. ఓకే, సో రోల్డ్ బ్యాక్ అని చూపిస్తుంది. ఇఫ్ ఐ సే kubectl get rs, ఓకే, సో ఇప్పుడు చూడండి, నవ్ ఇట్ జస్ట్ గాట్ రోల్డ్ బ్యాక్. ఓకే, సో ఈ వర్జన్కి, ఓకే, B5లోకి వచ్చేసింది, ఎందుకంటే 5 లైన్ ఉండే. ఓకే, ఇఫ్ ఐ సే kubectl get pods, ఓకే, 18 seconds. ఓకే, 16 secondsలో లైక్ నౌ జస్ట్ మూవ్డ్ ఆఫ్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ అగైన్, ఐ కెన్ గో బ్యాక్. సారీ, ఓకే, ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్. ఓకే, అదే ఇప్పుడు మీరు kubectl హిస్టరీ చూసారనుకోండి, rollout history deployments rolling. ఓకే, ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి version 3 version 4 రన్ అవుతుంది. ఓకే, సో నౌ రివిజన్ 3 అండ్ రివిజన్ 4. ఓకే, సో రివిజన్ 3లో లైక్ వీ హ్యావ్ ఓల్డ్ 1, రివిజన్ 4లో మనకి న్యూ 1 ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము ఈ చేంజెస్ని చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ రివిజన్ 3లో ఏముంది, రివిజన్ 4లో ఏముంది, ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఇట్ అంటే అగైన్ యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ సీ. ఓకే, సో ఇక్కడ హిస్టరీలో చెక్ చేశారు అనుకోండి, మీకు రివిజన్ 3లో 1.8 ఉంది, రివిజన్ 4లో 1.15 ఉంది. ఓకే,
సో ఈ విధంగా మనము ఈ రోలింగ్ అప్డేట్స్ని మనము లైక్ we can do the rolling updates. Okay, so next వచ్చేసి విల్ సీ వాట్ ఈస్ ఇనిట్ కంటైనర్స్. ఓకే, సో ఇనిట్ కంటైనర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వెన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ద రియల్ టైమ్. we use init containers in like lot of applications. Okay, so we'll see what are init containers. ఓకే, ఇనిట్ కంటైనర్స్ ఎందుకు క్రియేట్ చేసామంటే లైక్ మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక పాడ్లో 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, లైక్ ఇనిట్ కంటైనర్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే లైక్ వీ హ్యావ్ టు హ్యావ్ 2 కంటైనర్స్ ఇన్ ఎ పాడ్. ఓకే, సో ఒకటేమో ఇనిట్ కంటైనర్, ఒకటేమో మెయిన్ కంటైనర్. ఓకే, సో ఇనిట్ కంటైనర్ ఎప్పుడైనా కానీ ఇట్ షుడ్ స్టార్ట్ ఫస్ట్. ఓకే, సో అది స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ షుడ్ కంప్లీట్. ఓకే, సో దాని టాస్క్ కంప్లీట్ అయిన తర్వాతనే then only it will then only your main container will start. Okay, so ఇది మెయిన్ కంటైనర్, ఇది ఇనిట్ కంటైనర్ అనుకోండి. సో ఇనిట్ కంటైనర్లో మీరు ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత యువర్ మెయిన్ కంటైనర్ విల్ స్టార్ట్. ఓకే, సో అందుకని ఎప్పుడైనా సరే మీకు ఇనిట్ కంటైనర్ కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీషన్ అయిన తర్వాతనే మనము వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ కంటైనర్ స్టార్ట్. ఓకే, సో మనకి జనరల్గా ఎట్లా డిఫైన్ చేస్తామంటే మనము ఇనిట్ కంటైనర్స్ని మన యామల్ ఫైల్స్లో చూస్తే సో విల్ డిఫైన్ ఇట్ యాజ్ ఇనిట్ కంటైనర్స్ అని మనం స్పెసిఫిక్గా ఇస్తాం. ఓకే, సో ఇనిట్ కంటైనర్స్ అని స్పెసిఫిక్గా ఇచ్చేసి విల్ హ్యావ్ రన్నింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఐ షో ది యామల్ ఫైల్. లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, ఓకే, సో ఇఫ్ ఐ సే vim init dot yaml init1 dot yaml. ఓకే, సో init1 dot yaml లో చూస్తే ఇక్కడ చూడండి. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, సో కైండ్ వచ్చేసి పాడ్. సో ఇక్కడ నేమ్ వచ్చేసి ఇనిట్ పాడ్ అని ఇచ్చాను నేను. ఓకే, సో ఇనిట్ మై సర్వీస్. ఓకే, ఇది నా ఇనిట్ కంటైనర్. ఓకే, సో ఈ కంటైనర్ రన్ అయిన తర్వాత, ఈ టాస్క్ రన్ అయిన తర్వాతనే ఇక్కడికి వెళ్తుంది. ఓకే, అంటిల్ అన్లెస్ దిస్ గెట్స్ ఫినిష్డ్ ఇట్ వోంట్ గో హియర్, రైట్. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా, బిజీ బాక్స్ ఇమేజ్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎస్హెచ్. సో అంటిల్ ఎన్ఎస్ లుక్అప్ మై సర్వీస్. ఓకే, సో మై సర్వీస్ అనే సర్వీస్ రన్ అవుతుండాలి ఎన్ఎస్ లుక్అప్ చేసినప్పుడు. ఓకే, సో ఇది నాకు డూ ఎకో వెయిటింగ్ ఫర్ మై సర్వీస్ అంటుంది. ఓకే, సో నాకు మై సర్వీస్ అని ఎన్ఎస్ లుక్అప్ చేసిన తర్వాత ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్ బిజీ బాక్స్ నాకు స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఎకో ఇట్స్ రన్నింగ్ అనేసి. ఓకే, దెన్ ఇట్ గో ఫర్ స్లీప్ ఫర్ 3600 milliseconds. ఓకే, సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ రన్ దిస్. ఓకే, kubectl create -f init1 dot yaml. Okay, so now if I say kubectl get pods. Okay, so ఇక్కడ చూడండి ఇది init0.1 అంటే it is initializing. Okay, so if I say kubectl describe pod init pod. Okay, successfully assigned అంటుంది. ఓకే, సో నౌ ఇట్ అంటే ఇనిషియలైజింగ్ ఇనిట్ కంటైనర్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, క్రియేటెడ్ కంటైనర్ ఇనిట్ మై సర్వీస్. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అగైన్. ఓకే, ఇది ఇంకా ఇనిషియలైజింగ్లోనే చూపిస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఎర్రర్ బికాస్ ఇట్స్ స్టిల్ లుకింగ్ ఫర్ దట్. అంటే ఇది స్టార్ట్ అయిపోయింది, కంటైనర్ స్టార్ట్ అయిపోయింది, లోపల ఉన్న కంటైనర్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, బట్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ దట్ సర్వీస్. ఓకే, మనం ఏదైతే సర్వీస్ మై సర్వీస్ అని ఇచ్చినామో ఆ సర్వీస్ని వెతుకుతుంది అది. ఓకే, బట్ మనకు ఆ సర్వీస్ ఉందా. ఓకే, గెట్ ఎస్విసి అని అనుకోండి, యూ కెన్ సీ వెదర్ దట్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆన్. ఆ సర్వీస్ మన దాంట్లో లేదు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ సర్వీస్. ఓకే, సో జనరల్గా వీ కెన్ ఎక్స్పోజ్ ద పాడ్. ఓకే, సో ఫర్ టెస్టింగ్ పర్పసెస్ తీస్తాం మనం. ఇది జనరల్ అయితే ఎక్స్పోజ్ ఎప్పుడు చేయము రియల్ టైంలో. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎక్స్పోజ్ ది డిప్లాయ్మెంట్. సో మన డిప్లాయ్మెంట్ వచ్చేసి nginx, right? Yeah, nginx is my deployment and I'll say I will go for port 80. Okay, so then what is the service name I'll give service name as my service. Okay, then I'll do enter. Okay, expose. Okay, ఓకే, సో నా డిప్లాయ్మెంట్ nginx అనే డిప్లాయ్మెంట్ లేదు మనకి. ఓకే, సో ఐ విల్ గో విత్ మై nginx.
ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోజ్ చేసాం. ఓకే. సో ఇఫ్ ఐ సే గెట్ ఎస్విసి, ఓకే. సో ఇక్కడ మనకి ఈ సర్వీస్ ఎక్స్పోజ్ అయింది. ఓకే. సో మై సర్వీస్ అనేది ఎక్స్పోజ్ అయింది. ఓకే. సో నౌ ఇఫ్ ఐ గో టు kubectl get pods, ఓకే. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది ఇనిషియలైజింగ్ స్టేట్లో ఉందని చూపిస్తుంది. ఓకే. సో నౌ ఇఫ్ ఐ అగైన్ గెట్ pods, okay, we'll wait for some time. Okay, now if you see, okay, now it is in running state. Okay, so ఇది రన్నింగ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, బికాస్ దాట్ వాజ్ ఏబుల్ టు డూ ది ఎన్ఎస్ లుక్అప్ ఆన్ మై సర్వీస్. ఓకే, సో మై సర్వీస్ పైన ఎన్ఎస్ లుక్అప్ చేసింది. సో ఫస్ట్ కంటైనర్ దాని టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ వెంట్ టు ది సెకండ్ కంటైనర్. ఓకే, సో మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ ఇది స్టార్ట్ చేసేసింది. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ ఐ షో యూ అనదర్ ఎగ్జాంపుల్ init -container.yaml. ఓకే, సో ఇది కూడా సింపుల్ యామల్ ఫైల్. ఓకే, సో init కంటైనర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బిజీ బాక్స్ అనేది, సో ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ sleep after 3 seconds. ఓకే, సో దెన్ ఇట్ విల్ స్టార్ట్ ది మెయిన్ కంటైనర్, దెన్ ఇట్ విల్ స్లీప్ ఫర్ 1 hour. ఓకే, సో నేను ఇప్పుడు సేమ్ థింగ్ రన్ చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ చెక్ init demo. ఓకే, kubectl create -f init -container.yaml. ఓకే, kubectl get pods. ఓకే, సో ఇది ఎంతసేపు ఉంటుంది? ఇది ఎక్కువసేపు ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ గో ఆఫ్ ఇన్ 30 seconds. ఓకే, ఎన్ని సెకండ్స్ ఇచ్చినాం మనం ఇక్కడ? ఓప్స్, సారీ, vi యా 30 seconds. ఓకే, kubectl get pods. ఓకే, సో ఇక్కడ చూడండి 30 seconds తర్వాత పాడ్ ఇనిషియలైజింగ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ 30 seconds క్రాస్ అయిపోయింది. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ సే kubectl get pods, ఇట్ విల్ బీ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, సో రన్నింగ్ స్టేట్లోకి వచ్చేసింది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇనిట్ కంటైనర్ రన్ అయిన తర్వాతనే మీ మెయిన్ కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఇనిషియల్ కంటైనర్స్. ఓకే, ఇనిట్ కంటైనర్స్ అంటే అదే. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ యూస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, రియల్ టైంలో చాలా అప్లికేషన్స్ ఇనిట్ కంటైనర్స్తో రన్ అవుతాయి. ఎందుకంటే they wanted to run some task before the main container. Okay, so main container start అయ్యే ముందు they will run few init containers like password store చేయడం కానివ్వండి, or else if they want to create some passwords or if they want to create some files. Okay, so నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసేస్తున్నా. ఓకే, ఆ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాతనే ఆ ఫైల్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ప్రీ రిక్విజిట్ ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఉంటేనే నాకు ఈ అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది అనుకోండి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రన్ ఏ init container టు క్రియేట్ దిస్ ఫైల్. ఆ తర్వాత ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. ఓకే, సో దట్ ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫైల్. ఏదైతే ఫైల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తామో ఆ ఫైల్లోకి వెళ్ళి అది డిప్లాయ్ చేస్తాం. అందుకని ఇనిట్ కంటైనర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ది రియల్ టైమ్, మీరు దాన్ని అర్థం చేసుకోవడము, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ స్టేట్ఫుల్ సెట్స్. ఓకే, సో వాట్ ఆర్ స్టేట్ఫుల్ సెట్స్? ఓకే, సో మేనేజింగ్ స్టేట్ఫుల్ సెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ స్టేట్ఫుల్ సెట్స్ అనేది. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్స్ ఆర్ లైక్ డిప్లాయ్మెంట్స్. ఓకే, సో మనం ఎట్లయితే డిప్లాయ్మెంట్స్ చేస్తున్నామో ఇన్ ది సేమ్ వే వీ కెన్ డూ ది స్టేట్ఫుల్ సెట్స్. ఓకే, స్టేట్ఫుల్ సెట్స్ కూడా ఆర్ ఈక్వలెంట్ టు డిప్లాయ్మెంట్, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఏంటంటే అంటే స్టేట్ఫుల్ సెట్స్ ఎప్పుడైనా కానీ ఇట్ ప్రొవైడ్ గ్యారంటీస్ అబౌట్ ది ఆర్డరింగ్. ఓకే, సో ఆర్డరింగ్ అండ్ ఆల్సో యూనిక్నెస్. ఓకే, యూనిక్నెస్ అండ్ ఆర్డరింగ్ని కంపల్సరీగా స్టేట్ఫుల్ సెట్స్ ఫాలో అవుతుంది. వాట్ డూ యూ మీన్ బై యూనిక్నెస్ అండ్ వాట్ డూ యూ మీన్ బై ఆర్డరింగ్? ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక పాడ్ని క్రియేట్ చేసాం అనుకోండి, ఆ పాడ్ లైక్ విత్ సేమ్ నేమ్. ఓకే, త్రూ అవుట్ ది స్టేట్ఫుల్ సెట్, ఆ స్టేట్ఫుల్ సెట్ డిలీట్ చేసే వరకు ఆ పాడ్ సేమ్ నేమ్తో ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి విత్ ది సేమ్ నేమ్ అండ్ ఇట్ విల్ డిప్లాయ్ ఇన్ సేమ్ ఆర్డర్. ఓకే, ఎప్పుడైనా కానీ ఒకటే ఆర్డర్లో ఈ స్టేట్ఫుల్ సెట్స్ డిప్లాయ్ అవుతాయి. ఓకే, అండ్ ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తామంటే మనము ఎక్కువ యూజ్ చేసేది లైక్ అప్లికేషన్స్ విచ్ హ్యావ్ యూనిక్ నెట్వర్క్ ఐడెంటిఫైయర్స్. ఓకే, సో లైక్ మన కాఫ్కా. ఓకే, సో యూనిక్ నెట్వర్క్ ఐడెంటిఫైయర్స్ ఉండాలి, ఆర్ డిప్లాయ్మెంట్ అండ్ స్కేలింగ్ ఆర్డరింగ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైసీక్వెల్. ఓకే, మైసీక్వెల్లో ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు మాస్టర్ అండ్ స్లేవ్ చేస్తున్నారు అనుకోండి.
సో మాస్టర్ స్లేవ్ చేస్తున్నప్పుడు ఓకే, సో ఫస్ట్ మాస్టర్ డిప్లాయ్ అయినాక స్లేవ్ డిప్లాయ్ అవ్వాలి. లేదు మీకు స్లేవ్ మాస్టర్ అన్ని సైమల్టేనియస్ డిప్లాయ్ అయితే మీకు మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్ రాదు. ఓకే, సో హై అవైలబిలిటీ రాదు. సో ఆ టైంలో మీకు కంపల్సరీగా ఆర్డరింగ్ అండ్ యూనిక్నెస్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో అట్లాంటి అప్లికేషన్స్లో మనం ఎక్కువగా వీఆర్ యూజింగ్ స్టేట్ఫుల్ సెట్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఆర్డర్డ్ ఆటోమేటెడ్ రోలింగ్ అప్డేట్స్, ఓకే, మీకు రోలింగ్ అప్డేట్స్ కూడా ఆర్డర్డ్లో ఉండాలి, ఆటోమేటెడ్ ఆర్డర్లో ఉండాలి అంటే కూడా మనము స్టేట్ఫుల్ సెట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, కాకపోతే వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ స్టేట్ఫుల్ సెట్స్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ఓకే, లిమిటేషన్స్ ఇన్ ద సెల్ఫ్ ఎప్పుడైనా మీరు స్టేట్ఫుల్ సెట్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే, మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్ లేకుండా యూ కెనాట్ డిప్లాయ్ ఏ స్టేట్ఫుల్ సెట్. ఓకే, మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ ఆర్ లైక్ స్టేట్ఫుల్ సెట్ని డిలీట్ చేస్తే ఆ అసోసియేట్ స్టోరేజ్ని అది డిలీట్ చెయ్యదు. ఓకే, మీరు పీవీని డిలీట్ మీరు స్టేట్ఫుల్ సెట్స్ని డిలీట్ చేస్తే అది పీవీసీని డిలీట్ చేయదు ఆటోమేటిక్గా. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఏ స్టేట్ఫుల్ సెట్ ఇట్ షుడ్ హ్యావ్ హెడ్లెస్ సర్వీస్. ఓకే, హెడ్లెస్ సర్వీస్ ఎప్పుడు కూడా మీకు నెట్వర్క్ ఐడెంటిటీ కోసం వాడతాం మనము హెడ్లెస్ సర్వీస్. ఓకే, ఈ హెడ్లెస్ సర్వీస్ అనేది ఖచ్చితంగా మనము క్రియేట్ చేయాలి వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ వర్కింగ్ విత్ స్టేట్ఫుల్ సెట్స్. సో స్టేట్ఫుల్ సెట్స్ క్రియేట్ చేసే ముందు కంపల్సరీ హెడ్లెస్ సర్వీస్ని మనము క్రియేట్ చేయాలి. ఓకే, సో దట్ ఇట్ విల్ ప్రొవైడ్ నెట్వర్క్ ఐడెంటిటీ. ఓకే, సో ఈ నెట్వర్క్ ఐడెంటిటీ ప్రొవైడ్ చేయాలి అంటే పాడ్స్లో ఈ స్టేట్ఫుల్ సెట్స్ అందులో హెడ్లెస్ సర్వీస్ కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ వాంట్ టు టర్మినేట్, ఓకే, సో మీరు స్టేట్ఫుల్ సెట్స్ని టర్మినేట్ చేయాలో డిలీట్ చేయాలనుకున్నారనుకోండి యూ నీడ్ టు మేక్ ఇట్ జీరో. అంటే స్కేలబుల్ అంటే స్టేట్ఫుల్ సెట్స్ని ఎప్పుడైనా సరే మీరు ది జీరోకి స్కేల్ డౌన్ చేయాలి. ఓకే, జీరోకి స్కేల్ డౌన్ చేసిన తర్వాతనే మీరు స్టేట్ఫుల్ సెట్ని డిలీట్ చేయాలి. ఓకే, అదర్వైజ్ ఇట్ వోంట్ రిమూవ్ దట్ పాడ్. ఓకే, ఆ పాడ్ మీకు హ్యాంగింగ్ సిచ్యువేషన్లో ఉండిపోతుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ మీరు యూ నీడ్ టు గో అండ్ యూ నీడ్ టు డూ సమ్ ఆఫ్ ద థింగ్స్ టు రిమూవ్ దట్ పాడ్ ఇంటూ దట్ ఫ్రమ్ దట్ నేమ్ స్పేస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మేక్ షూర్ దట్ యూ స్కేల్ ఇట్ డౌన్ టు జీరో. ఓకే, జీరోకి స్కేల్ డౌన్ చేసి మీరు రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎనీవే నా దాంట్లో వీ డోంట్ హ్యావ్ ది స్టోరేజ్ క్లాసు పీవీ లేదు నా దాంట్లో. ఓకే, క్యూబ్ సిటిఎల్ గెట్ పీవీ అని అనుకోండి. ఓకే, పీవీ క్రియేట్ అయ్యలేదు. ఓకే, సో మనం పీవీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం లోకల్గా పీవీ క్రియేట్ చేసినప్పుడు ఓకే ఐ రన్ ద స్టేట్ఫుల్ సెట్స్ ఆల్సో. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు షో యూ ఓకే సో విఐ స్టేట్ఫుల్ సెట్స్లో ఓకే సో ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ ద ఎన్జిఐఎన్ఎక్స్, బట్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద సర్వీస్. ఓకే, సో మనం ఫస్టే హెడ్లెస్ సర్వీస్ని క్రియేట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద హెడ్లెస్ సర్వీస్. ఓకే, సో వేర్ యు ఆర్ గివింగ్ ది నెట్వర్క్ ఐడెంటిటీ. ఓకే, సో మనం ఒక నెట్వర్క్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తాం, క్లస్టర్ ఐపీ నన్ అని ఇచ్చినాం. ఓకే, సో మీకు ఇదంతా సర్వీసెస్ గురించి చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ యూ షుడ్ రిమెంబర్ దట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టార్ట్ ఆర్ డిప్లాయ్ ది స్టేట్ఫుల్ సెట్స్ యూ నీడ్ టు హ్యావ్ ఎ హెడ్లెస్ సర్వీస్ ఫర్ నెట్వర్క్ ఐడెంటిటీ. ఓకే, సో ఇంటర్నల్గా నెట్వర్క్ ఐడెంటిటీ కోసం మనం హెడ్లెస్ సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ స్టేట్ఫుల్ సెట్స్ అనేది కైండ్. ఓకే, మీకు డిప్లాయ్మెంట్ కైండ్ ఎట్లుందో స్టేట్ఫుల్ సెట్ కూడా ఒక కైండ్. ఓకే, సో దెన్ కమ్స్ ది రెప్లికాస్, దెన్ ఆల్ ది స్టఫ్. ఓకే, సో ఆల్ ది నార్మల్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లేట్. ఓకే, సో వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లేట్ ఏమి ఇస్తున్నాం మనము ఇక్కడ స్టోరేజ్ క్లాస్. ఓకే, స్టోరేజ్ క్లాస్ అండ్ యాక్సెస్ మోడ్స్ అండ్ ఆల్సో వేర్ యు ఆర్ డిప్లాయింగ్. ఓకే, సో కంటైనర్ పోర్ట్ మనం వెబ్ అని ఇస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో వాల్యూమ్ మౌంట్స్ www అని ఇచ్చి మనం వాల్యూమ్ మౌంట్ని క్రియేట్ చేస్తాం. ఈ www అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి పీవీసీ నుంచి రావాలి. ఓకే, సో దాన్ని మనం వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లేట్ అంటాం. ఓకే, ఈ బ్లాక్ మీకు అర్థం అవ్వాలంటే మనం స్టోరేజెస్ చేసిన తర్వాతనే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో అది చేసిన తర్వాత మనము ఈ స్టేట్ఫుల్ సెట్స్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, బట్ యూ షుడ్ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్స్ అంటే ఏంది అనేది మీకు ఇప్పటివరకు అవగాహన వచ్చేసి ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ అబౌట్ డీమన్ సెట్స్. ఓకే, సో డీమన్ సెట్స్ కూడా లైక్ దే ఆర్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి డీమన్ సెట్స్. ఓకే, ఆర్ డేమన్ సెట్స్. ఓకే, డీమన్ ఆర్ డేమన్. ఓకే, సో డేమన్ సెట్. ఓకే, సో డేమన్ సెట్ అనేది ఓకే నో స్పేస్. ఓకే, డేమన్ సెట్ అనేది ఏంది. ఓకే, సో డేమన్ సెట్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక కాపీ ఆఫ్ పాడ్ని అంటే వన్ పాడ్, సో ఇట్ విల్ కాపీ దిస్ పాడ్ ఇన్ ఆల్ నోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 nodes క్లస్టర్ ఉందనుకోండి, ఇట్ విల్ డిప్లాయ్ ఇట్ ఆన్ ఆల్ 3 nodes. ఓకే, సారీ, ఆల్ 3 nodes. ఓకే, సో మీకు ఈ పాడ్ అన్ని నోడ్స్లో కూడా మీకు రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు మనం DaemonSets యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ సర్వీసెస్ దట్ షుడ్ బి రన్నింగ్ ఎవ్రీవేర్. ఓకే, ప్రతి చోట రన్ అవ్వాలి నాకు ఈ సర్వీసు, ప్రతి నోడ్లో రన్ అవ్వాలి ఈ సర్వీస్, ప్రతి చోట రన్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ DaemonSetsని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో ఈ DaemonSet మనము పాడ్ని డిలీట్ చేసాం అనుకోండి, ఇట్ విల్ డిలీట్ ద పాడ్స్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్. ఓకే, సో ఎక్కడెక్కడైతే పాడ్స్ని క్రియేట్ చేసిందో ఈ DaemonSet, ఓకే, DaemonSet మనం ఒక పాడ్ని క్రియేట్ చేసాం. ఓకే, ఈ DaemonSetని డిలీట్ చేసేస్తాం అనుకోండి, ఎక్కడెక్కడైతే పాడ్స్ని క్రియేట్ చేసిందో ఆ పాడ్స్ని మొత్తంని కూడా అది డిలీట్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఎక్కడ మనం ఎక్కువ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ప్రొమీథియస్ గురించి చెప్పిన. ఓకే, సో ప్రొమీథియస్ గురించి చెప్పినప్పుడు ఐ టాక్డ్ అబౌట్ DaemonSets. ఓకే, సో మీకు ప్రొమీథియస్ నోడ్ ఎక్స్పోర్టర్స్ చేసినప్పుడు ఆ నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ప్రతి నోడ్లో రన్ అవుతూ ఉండాలి. ప్రతి నోడ్లో రన్ అవుతూ ఉంటేనే మీకు అక్కడి నుంచి మీకు ప్రొమీథియస్ మానిటర్ చేయడానికి వీలవుతుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, యూజింగ్ DaemonSet మనము అప్లికేషన్ని లేకపోతే ఆ నోడ్ ఎక్స్పోర్టర్ని మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి DaemonSet అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ ఐ రన్ సంథింగ్, ఓకే, సో ఎనీవే నా దగ్గర ఎక్కువ నోడ్స్ లేవు. ఓకే, సో ఐఎమ్ రన్నింగ్ ఆన్ సింగిల్ నోడ్. ఓకే, kubectl get nodes అని అనుకోండి, ఇట్ విల్ రన్ ఆన్ సింగిల్ నోడ్. ఓకే, సో ఇఫ్ ఐ సే cube, I will show you one DaemonSet. ఓకే, సో ఈ DaemonSet యాక్చువల్లీ ఐ హావ్ కాపీడ్ ఫ్రమ్ ఫ్లూయెంట్. ఓకే, సో ఫ్లూయెంట్ అనేది లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎలాస్టిక్ సెర్చ్ నుంచి మనము లైక్ యూ కెన్ పుల్ ది లాగ్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ లాగ్ స్టాష్ మనం ఫ్లూయెంట్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ గైస్ నో EFK దెన్ యూ మైట్ నో వాట్ ఈస్ ఫ్లూయెంట్. ఓకే, సో ఫ్లూయెంట్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఈ ఫ్లూయెంట్ అనేది నేను DaemonSet కింద డిప్లాయ్ చేస్తున్నాను. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిప్లాయ్ దిస్ ఫ్లూయెంట్ ప్లగిన్ ఇన్ ఆల్ ద నోడ్స్. ఓకే, సో ఏ నోట్స్ అయితే ఉన్నాయో అన్ని నోట్స్లో చేస్తుంది. అండ్ ఏ నేమ్ స్పేస్లో చేస్తున్నాను నేను, క్యూబ్ సిస్టమ్. ఎందుకంటే నాకు ఈ క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ అన్ని నోట్స్లో డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి ఐఎమ్ చూసింగ్ ది నేమ్ స్పేస్ కాల్డ్ క్యూబ్ సిస్టమ్. ఓకే, సో క్యూబ్ సిస్టమ్ని నేనేం చేస్తాను, లైక్ క్యూబ్ సిస్టంలో ఈ DaemonSetని నేను డిప్లాయ్ చేస్తాను సో దట్ ఇట్ విల్ గో అండ్ సిట్ ఇన్ ఆల్ ద నోడ్స్. ఓకే, సో ఆల్ ద అవైలబుల్ నోడ్స్లో ఇది వెళ్ళి కూర్చుంటుంది. ఓకే, సో ఎనీవే మనకు ఒకటే నోడ్ ఉంది కాబట్టి. ఓకే, so I'll run, but I cannot show you like how it is getting created. Okay, so we could different or if you have multiple nodes you can go and do this. Okay, so multiple nodes already మీ దాంట్లో ఉంటే మీరు చేయొచ్చు. ఓకే, if I say kubectl get DaemonSet, no resources found. Okay, ఓకే, సో ఇక్కడ చూడండి నాకు DaemonSet ఇక్కడ ఫ్లూయెంట్ ఎలాస్టిక్ సెర్చ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, బట్ ఈ షోయింగ్ 1 డిజైర్డ్ 1 కరెంట్ 1 రెడీ అప్ టు డేట్ 1 అవైలబుల్ 1, ఎందుకంటే నాకు ఒకటే నోడ్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ 3 to 4 nodes, ఓకే, సో అన్ని నోడ్స్ పైన ఇది DaemonSet రన్ అవుతుంది. ఇఫ్ యూ గైస్ నో వాట్ ఈస్ Calico దెన్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఓకే, సో Calico అనేది కంపల్సరీగా నెట్వర్కింగ్కి సంబంధించింది. ఓకే, దాని గురించి కూడా నేను మాట్లాడతా నెక్స్ట్ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్లో మాట్లాడుతున్నప్పుడు విల్ ట్రై టు టాక్ మోర్ ఆన్ Calico ఆల్సో. ఓకే, సో మనకి ఏమేమి నెట్వర్క్ ప్లగిన్స్ ఉన్నాయి టు స్టార్ట్ యువర్ ఆన్ ప్రిమైస్, కాకపోయినా ఆన్ ప్రిమైస్ అయినా క్లౌడ్ అయినా ఏ నెట్వర్క్ ప్లగిన్స్ యూజ్ చేస్తారనే దాని గురించి. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ టాక్ లాడ్ అబౌట్ deployments and pods. Okay, so ఈ సెషన్ మీకు చూసిన లైక్ ఇఫ్ యూ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ దిస్ సెషన్, సో నౌ యూ గైస్ నో వాట్ ఈస్ డిప్లాయ్మెంట్, వాట్ ఈస్ పాడ్స్, వాట్ ఈస్ స్టేట్ఫుల్ సెట్స్, DaemonSets అంటే ఏంటి, రోలింగ్ అప్డేట్స్ ఎట్లా చేస్తాము, అండ్ హౌ యూ రోల్ బ్యాక్ ది అప్డేట్స్. సో లాట్ ఆఫ్ స్టఫ్ మనం మాట్లాడినాము. సో ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్ ది స్టఫ్. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు kubernetes.io పేజ్ నుంచి తీసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ది అఫీషియల్ Kubernetes పేజ్ నుంచి మనం పుల్ చేసినాయి. సో స్టిల్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో క్వెరీస్. టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయండి మన క్వెరీస్ ఉంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.